హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్ మీడియా. నేను మీ రవికుమార్ అహ్మదాబాద్ నుంచి. ఆశ్వీజ మాసం వచ్చిందంటే దేవాలయాలన్నీ కలకలలాడుతూ ఉంటాయి. ఈ దేవాలయాల్లో నవరాత్రులు చాలా ఉత్సవాలని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో దేవాలయాలన్నీ కూడా నిత్యము అమ్మవారి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ దేవాలయాలు 9 రోజులు కూడా అమ్మవారి రూపాలతో, అమ్మవారి నైవేద్యాలు, అమ్మవారి యొక్క ప్రత్యేకమైన వస్త్రాలంకరణలతో విరాజిల్లుతూ ఉంటాయి. ఈ వస్త్రాలంకరణలు, ఈ ప్రత్యేక నైవేద్యాలు, అలానే ప్రత్యేక పూజలను చూడటానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తూ ఉంటారు. ఇటువంటి విశేషాలతో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఆమదాల వలసలో ఇటువంటి అన్ని విషయాలు ఉన్నటువంటి దేవాలయం ఏదైనా ఉంది అంటే అది పాలపొలమ్మ తల్లిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం పాలపొలమ్మ తల్లి దేవాలయం వద్ద ఉన్నాం. ఈ పాలపొలమ్మ తల్లి దేవాలయం వద్ద ఈ 9 రోజులు నవరాత్రుల్లో ఏ రకమైన ప్రసాదాలు నివేదిస్తారు, అలానే ఎటువంటి అమ్మవారి రూపాలను ఏ రోజు ఏ రూపాన్ని ఉంటారు అని దేవాలయంలో వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. శుక్రవారం తల్లి రోజు సెంటిమెంట్గా భవన్ మనకి సెలవు ఒకటి క్యాన్వర్ చేస్తున్నాం. 10 రోజుల మధ్య నాకు ఇచ్చారు. ప్రస్తుతం మనం ఈ పాలపొలమ్మ దేవాలయం యొక్క అర్చకుల వద్ద ఉన్నాము. ఈ నవరాత్రులు ఏ విధంగా వీళ్ళు పూజలు ఆచరిస్తారు, అలాగే నవరాత్రుల్లో అమ్మవారికి ఎటువంటి నైవేద్యం నివేదిస్తారు, పూజ కార్యక్రమం ఏ విధంగా చేయబోతున్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవరాత్రుల్లో ఏ విధమైన పూజలు నిర్వహిస్తారు? శ్రీ పాలపొలమ్మ వారికి నిత్యం కూడా 9 రోజులు భక్తి శ్రద్ధలతో ఊర్లో ఉన్న ప్రతి భక్తులు కూడా చాలా తండోపతండాలుగా వస్తారు. వచ్చిన భక్తులు అమ్మవారికి చాలా దీనిగా దీక్ష చేస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఈ 9 రోజులు కూడా నియమనిష్టలతో ప్రదర్శన కూడా చేస్తారు. ఈరోజు మొదటి రోజు అమ్మవారి అవతారం బాలత్రిపుర సుందరి దేవిగా మేము అలంకరణ చేస్తాము. అమ్మవారికి నైవేద్యం కట్టెల పొంగలని పెడతాము. అలానే ఈరోజు అమ్మవారి వస్త్రం లేత గులాబీ వస్త్రాన్ని కూడా అమ్మవారు ధరిస్తాము. కనుక ఇక్కడ చాలా ఏళ్ళగా మనము ఇలా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని. ప్రతి ఒక్కరు కూడా ఆమదాల వలస ఉన్న ప్రతి భక్తులు కూడా ఇది ప్రత్యేకంగా జరుపుకుంటారు ఈ 9 రోజులు ఈ కార్యక్రమాన్ని. మొత్తం కార్యక్రమంలో మొత్తం భవానీ మండల దీక్షలు కూడా చేసే ప్రయత్నంలో 9 రోజులు కూడా దీక్ష నియమావళి అన్నీ చేస్తారు కదా. ఈ పంతులు మీరైతే ఉన్న మీరు కూడా భవానీ మాల ధరిస్తారా, లేదా మామూలుగానే కంకణం ధరిస్తూ పూజ చేస్తారా? మేము ఈ 9 రోజులు అమ్మవారి గుడిలో ఉన్న ప్రతి పూజారి కూడా 4 కుటుంబం సంబంధించిన పూజారులు కంకణాలు కట్టుకొని అమ్మవారి సేవ చేస్తాం. తెల్లవారి 3:30 కల్లా మేము అమ్మవారి దేవాలయం తీయడం జరుగుతుంది. అమ్మవారికి అలంకరణ చేస్తాం. స్నానం చేసి అమ్మవారికి చీర కట్టేసి అలంకరణ చేసి మా దమ్మల పూజారులు ఏ విధంగా చేస్తారో పూర్వం నుంచి ఆ విధంగా మేము ఆ నియమాలు పాటిస్తాం. అమ్మవారికి ముందుగా కుంకుమ పూజ చేసి ఏ రోజైతే అమ్మవారు ఏ అమ్మవారు అయితే ఆ అమ్మవారి యొక్క అష్టోత్తరం చదివేసి అమ్మవారికి ఇష్టమైన దండకాన్ని మేము పోస్తాము. అది ఎప్పటి నుంచో జరుగుతున్న ఆచారంగా వెళ్తుంది. అదేవిధంగా ఈ మొత్తం నవరాత్రులు జరిగిన తర్వాత, ఈ నవరాత్రులు అయిన తర్వాత ఆఖరి రోజు అంటే దశమి రోజు ప్రత్యేకంగా ఇక్కడ ఏ రకమైన పూజలు నిర్వహిస్తారు? ఈ 9 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా వస్తూ అమ్మవారి కంకణం కట్టుకుని వాళ్ళు కూడా మేము ఎలా చేస్తాం వాళ్ళు కూడా అలా చేస్తారు. 9 రోజు ఏంటంటే ఇక్కడ దుర్గా హోమం జరుగుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలు జరుగుతుంది. ఆ హోమంలో గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. అంగరంగ వైభవంగా చేస్తారు. చూస్తున్నారు కదా, ఇలా ప్రతిరోజు నవరాత్రుల్లో ఎన్ని రోజులు అయితే ఉన్నాయో అన్ని రోజులు ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేకమైన రూపాలు ధరించి, అలంకరణలు ధరించి, అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యాలు, ప్రత్యేక నైవేద్యాలు కూడా నివేదిస్తారు. అలానే ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా ఆ రూపంలో ఉంటారని, ఈ రూపంలో అమ్మవారు లేత గులాబీ వర్ణంలో ఉన్నటువంటి చీరను ధరిస్తారని, అలా చీరతో అలంకరిస్తారని, అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ఎరుపు రంగు పూలతోనే పూజిస్తామని పంతులు గారు చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం ఇదే దేవాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా అంటే సుమారుగా 30 సంవత్సరములుగా భవానీ మాల ధరించినటువంటి గురుభవానితో మనం ఉన్నాము. ప్రతి సంవత్సరము మండల దీక్షలు అంటే 41 రోజు దీక్షలు కూడా ఇక్కడ ఇదే పాలపొలమ్మ దేవాలయంలో నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నవరాత్రి మాలలు కూడా ఇక్కడ చేయడం ప్రత్యేకంగా నిలుస్తూ ఉంది. అయితే ఈ నవరాత్రి మాలను ఏ విధంగా స్వీకరిస్తారు, ఆ నవరాత్రి మాలను ఏ విధంగా పూజలు నిర్వహిస్తారు అనేది ఆ గురువుగారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై దుర్గా భవాని. నేను భవానీ దీక్షా కమిటీ అధ్యక్షులను. నా పేరు పాతిన రామమూర్తి. ఈ 2024వ సంవత్సరంలో
దేవి శరణామ ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు మన గ్రామదాత అయినటువంటి శ్రీ పాలపల్లం అమ్మవారి సన్నిధిలో నవరాత్రుల దీక్ష ఇవాళ ప్రారంభించాం. సుమారుగా 200 మంది మాలాధారణ చేశారు. ఇది ప్రతి ఏటగాడ భవానీ భక్తులు కార్తీక మాసం కంటే శరన్నవరాత్రులకే ఎక్కువ మంది భవానీ భక్తులు మాలాధారణ చేస్తున్నారు. ఈ నవరాత్రుల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దీనికి కొంచెం నియమ నిబంధనలు కొన్ని ఉన్నాయి. ఈ నవరాత్రులు వేసిన ప్రతి ఒక్క భవానీ కూడా కొంతమంది పూర్తిగా ఆహారం తీర్చుకోకుండా ఒక నిష్టతో పూర్తిగా ఒక నిమజ్జమైన ఒక యజ్ఞాన్ని గురించి ఎటువంటి పదార్థాలు కూడా తీసుకోకుండా దీక్ష చేస్తారు. కొంతమంది భక్తులు ఈ ఉండలేక ఈ పేషెంట్లు ఈ షుగరు ఇలాంటి వ్యాధులు ఉన్న కొంతమంది ఒక్కపూటే అమ్మవారి ప్రసాదాల మధ్యాహ్నం స్వీకరిస్తారు. ఇది కఠినమైన ఈ నవరాత్రుల దీక్ష జరుగుతుంది. కార్తీకం కంటే అతి పవిత్రమైన దీక్షలు ఇది. అలాగే మాల విరమణ కూడా ఇదే పాలపల్లం సన్నిధిలో దసరా రోజు రాత్రి 12 తర్వాత మాల విరమణ. కొంతమంది భక్తులు విజయవాడ వెళ్ళని వారు ఇక్కడ మాల విరమణ జరుగుతుంది. ముక్కు బోర్డులు ఏమైనా ఉంటే విజయవాడలో అమ్మవారి దర్శనం భక్తులు వెళతారు. కాబట్టి మనం ఈ దీక్ష అనేది ప్రతి ఇంచుమించు ఒక 15 సంవత్సరాలుగా ఉధృతం ఇన్నాళ్ళు నవరాత్రుల్లో ఒక ఆమదాల్స్ మొత్తం కలిపి ఒక 50 మందిలో ఒక 100 మందిలో వేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, నవరాత్రులు మనకే వేల మంది భక్తులు రకరకాల మన చాలామంది గురుభావన ఉన్నారు. ఆమదాల్స్ మన దూసాయి తంబి గారు ఉన్నారు, అలాగే వెంకటరావు భవాని గారు ఉన్నారు. అలాగే అక్కడక్కడ భవానీ భక్తులు వాళ్ళకి అందుబాటులో ఉన్న గురుభావన దగ్గరికి గ్రామాలంట కాడ వెళ్ళి దీక్షను తీసుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. జై భవాని, జై జయ భవాని, జై దుర్గా భవాని. అలాగే ఈ దేవాలయాన్ని అనునిత్యము ఏ కార్యక్రమాలు ఉన్నా దగ్గరుండి అన్నీ చూసుకున్నటువంటి భవానీ మన వేణుభవాని మన దగ్గర ఉన్నారు. ఆయన మాటలను తెలుసుకుందాం. ఈ నవరాత్రిలో అసలు అమ్మవారికి ఏ విధమైన అలంకరణలు చేస్తారు, అసలు ఏ విధంగా రెడీ చేస్తారనే విషయాన్ని ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి గురువుగారు, అసలు అమ్మవారికి ఏ అలంకరణలు ఏ విధంగా తయారు చేస్తారు? జై భవానీ, జై జై భవానీ, జై దుర్గా భవానీ. ఆమదాలవలస పట్టణంలో లోక కళ్యాణార్థమై వేంచేసి ఉన్నటువంటి ఓంకార స్వరూపిణి శ్రీ 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 పాలపోలమ్మ తల్లి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఈరోజు అనగా 3వ తేదీ నుంచి విజయదశమి 12వ తేదీ వరకు ప్రతిరోజు కూడా శ్రీ అమ్మవారికి ఉదయం వసంతోత్సవం అలంకరణ చేసేటప్పుడు దక్షిణ సన్నాయి మేళంతో ప్రారంభించి వివిధ రకాలైనటువంటి మహా నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి వివిధ రకాలైనటువంటి ఏ రోజుకు ఆ రోజు అలంకరణలు చేసి నూతన వస్త్రాలన్నీ కూడా అమ్మవారికి ధరింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మరి అదేవిధంగా భక్తులందరూ కూడా సుభిష్టంగా ఉండాలని గోత్రనామాలతో మన ఉయ్యాల మందిరంలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నాం. మరి దానికి కూడా భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు. మరి అదేవిధంగా ఈ నవరాత్రుల్లో ఒక మంగళవారం శ్రీ అమ్మవారికి అన్ని రకాలైనటువంటి కూరగాయలతో శాకాంబరి రూపంగా ప్రత్యేకంగా అలంకరణ చేస్తుంటాం. మరి అదేవిధంగా భక్తులందరిచే భవానీలందరిచే కమిటీ వారి ఆధ్వర్యంలో మన అమ్మవారి ఆలయ ప్రాంగణంలో విజయదశమి రోజు సాయంత్రం 7 గంటలకు లోక కళ్యాణార్థమై శ్రీ దుర్గాదేవికి హోమం పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించి అదే రోజు ప్రతి ఒక్క భక్తుడి చేత ఆ హోమంలో సమిధులు వేయించి భవానీలతో భక్తులతో వేయించి ఆ రోజుతో పూర్ణావతి కార్యక్రమం పూర్తి చేసి మాల విరమణ కూడా ఇక్కడే విజయవాడ మాదిరిగా ఇక్కడ చేస్తున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధికి కూడా ఇక్కడ అభివృద్ధి చెంది భక్తులందరూ కూడా అందించినటువంటి ఇతోధిక ఆర్థిక సహాయ సహకారాలతో మరియు ఎలక్ట్రానిక్స్ మీడియా కానివ్వండి, అందరూ పత్రికా విలేకరులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, అదేవిధంగా మున్సిపాలిటీ పురపాలక సంఘం వారు కానివ్వండి, అదేవిధంగా ఎలక్ట్రీషియన్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్లు కూడా సహకరించి ప్రతి సంవత్సరం కూడా ఈ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలను చేస్తున్నాం. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఆమదాలవలస శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోన రవికుమార్ గారిని కూడా పిలవడం జరిగింది. ఆయన ఒకరోజు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా వీక్షించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులందరూ కూడా సహకరించడం వల్లే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జై భవాని. చూస్తున్నాం కదా, ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా నవరాత్రులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపాన్ని ధరించి
ధరించి ప్రత్యేకంగా వసంతోత్సవాలు నిర్వహిస్తారు. అంటే అలా పుష్పాలంకరణలతోని, అలాగే అమ్మవారికి ప్రత్యేకమైన వస్త్రాలను ధరించి అలంకరణలు చేస్తూ అన్ని రూపాలని కూడా ఇక్కడ 9 రోజులు నవరాత్రులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపానికి కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. అలాగే పూజలు నిర్వహిస్తూ ప్రత్యేకమైన ప్రసాదాలను కూడా నివేదిస్తారు. ఈ ప్రసాదాలను నివేదిస్తూ ఇక్కడ దీక్ష నిర్వహించినటువంటి ఎవరైతే ఉన్నారో భవానీలు వీళ్ళందరూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భజన కార్యక్రమం నిర్వహిస్తూ అమ్మవారిని నిత్యం అలరింపజేస్తూ ఉంటారు. అదే దేవాలయంలో ఈ నవరాత్రులు దీక్ష ముగించుకొని అలాగే ఎవరైతే ఇక్కడ దమ్మల పూజారులు ఉన్నారో వాళ్ళు కూడా ప్రత్యేకమైన కంకణాలు ధరించి ప్రత్యేకమైన వాళ్ళ సాంప్రదాయాలతో దీక్షను అయితే నిర్వహిస్తారు. ఆ దీక్షను నిర్వహించినటువంటి ఈ పూజారులు కూడా అదే రోజు ఈ భవానీ దీక్ష తీసుకున్నటువంటి ఆ భవానీలు కూడా అందరూ కలిపి దశమి రోజు సాయంత్రం ఇక్కడ ప్రత్యేకమైన చండీ హోమం అనేది నిర్వహిస్తారు. ఈ చండీ హోమంలో ఆమదాలవలస పట్టణంలో ఉండే భక్తులు ఈ దీక్ష తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ప్రత్యేకంగా ఈ హోమం నిర్వహించి లోక కళ్యాణార్థం నిర్వహించినటువంటి ఈ హోమంలో అందరూ కూడా ప్రత్యేకంగా సమిధలు వేసి ఆ సమిధల్లో తమ యొక్క దీక్షను విరమణ చేస్తారని ఆలయ కమిటీ వాళ్ళు తెలియజేస్తున్నాం. అంటే మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. కెమెరామ్యాన్ మణికంఠతో ఆర్ మీడియా రవికుమార్ అహ్మదాబాద్.